బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారికలు స్వామి ఓం స్వరూప గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే. శుభమస్తు. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను ఆయుష్. గురుగారు, దివ్య శక్తులు అంటే ముఖ్యంగా ఈ దివ్య శక్తుల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దివ్య శక్తుల్ని మనం ఎలా పొందాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే అవి మన వశం అవుతాయి, అంటే అలాంటి శక్తుల్ని మనం పొందవచ్చు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అండ్ అందులో కొన్ని సందేహాలు కూడా బయట పెడుతూ ఉంటారు. అసలుకి దివ్య శక్తుల్ని పొందాలంటే ఏం చేయాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలి? దివ్య శక్తి అనేటువంటిది ముందు మనం తెలుసుకుందాం. దివ్యము అంటే గొప్పది, లెక్కకు మించినటువంటిది, లెక్క పెట్టలేనటువంటిది అనేటువంటిది మహాశక్తి కలిగినటువంటి దాన్ని దివ్యమైనటువంటిది అంటే అల్టిమేట్ శక్తి అని అర్థం. అది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రపంచాలు ఉన్నాయో అన్ని ప్రపంచాల్లోనూ అది ప్రసరిస్తూ ప్రవహిస్తూ శక్తితో కూడినటువంటి ఈ భూగోళాలు, గ్రహాలు ఇత్యాదివన్నిట్లో కూడా ప్రతి లోకంలో ఇవన్నీ ఉంటాయి. అందుకనే మనం పూర్వీకులు కోటి సూర్య ప్రభ అంటారు. ప్రభ అంటే ఎనర్జీ, వెలుతురు, తేజస్సు, ఆరా. ప్రభ అంటే దేవుడు ప్రతి గుళ్ళను వెనకాల ప్రభ అంటారు. అంటే ఇట్లా ఒక మకర తోరణం కూడా ఉంటుంది గుళ్ళల్లో, దాన్ని కూడా ప్రభ అంటారు. తేజస్ మొత్తానికి ఇట్స్ అది అలవి కాని అంత శక్తినిచ్చే నింపుకున్నటువంటిది దివ్యశక్తి. అన్ని లోకాల్లో అది కామన్గా ఉంటుంది. తర్వాత మనం ఆ శక్తి ప్రాణంతో కూడా సమానం. ప్రాణం గురించి మనం ఈ రోజుల్లో చాలా తేలిగ్గా ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది మాట్లాడుకుంటే, మనం వృక్షాల్లో ఇష్టమైన చెట్లు ఇళ్లల్లో పెట్టుకుంటాం. మల్లెపూలు, గులాబీ పూలు, చేమంతి ఇత్యాదివి. చిన్న చిన్న మొక్కలు షోక్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ మొక్కల్లో పువ్వులు పూచేటువంటి చిన్ని వృక్షాల్లో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నప్పుడు మరి పూస్తూ ఉంటాయి, మొగ్గలేస్తూ ఉంటాయి, మళ్ళీ పూస్తూ ఉంటాయి, పళ్ళు కూడా అంతే. అన్నీ కూడా అంటే ఏమిటి, అది లైఫ్ ఉన్నట్టుగా మనం ఒప్పుకుంటున్నాం. కళ్ళకి కనపడకపోయినా పెరుగుదల వల్ల ఆ చెట్టు శాఖోపశాఖలుగా ఉండడం వల్ల, విస్తరించడం వల్ల ప్రాణం ఉన్నది అనేటువంటిది మనకి నిర్ధారణ అయిపోయింది. ప్రాణం గురించి తేలిగ్గా తెలుసుకున్నాం. అదే మనిషి దగ్గరికి వచ్చేసరికి ప్రాణం అనేసరికి పుట్టిగా ఫస్ట్ క్రై బేబీ ప్రాణంతో పుట్టాడు, అలాగే చనిపోయేటప్పుడు గిట్టాడు, శరీరాన్ని వదిలాడు అనుకుంటాము. అంటే ఏమిటి, ఇక్కడ ప్రాణం ఉన్నప్పుడు మనం పండగ చేసుకుంటున్నాం, బర్త్డేస్ చేసుకుంటున్నాం, జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం ఇత్యాదిగా. పోయినప్పుడు కూడా మళ్ళీ ఆ 10 రోజుల బాధలు అవన్నీ కూడా ఏడుస్తున్నాం. అయితే ఇక్కడ మనం మన కంట్రోల్లో దివ్య శక్తి గనక ఉపాసన చేసి తపస్సు చేసి శక్తి అనేటువంటి దాన్ని మీరు పొందితే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రతిదీ వస్తుంది. బాగా చదువుకుంటారు ఎవరైనా పిల్లలు, పాస్ అవుతాడా లేదా? మేబీ గోల్డ్ మెడల్ ఇంకో మెడలు రాకపోవచ్చు, బట్ పాస్ మార్కులు వస్తాయి. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఎలా ఎంత కష్టపడితే అంత వారు పొందుతారు. అలాగే ఇక్కడ దివ్య శక్తి విశ్వమంతా ప్రసరిస్తూ ఉంది, ప్రవహిస్తోంది, ప్రబలి ఉన్నది, తానై ఉన్నది. ఇది విశ్వశక్తి గురించి అయిపోయింది. తపస్సు, పూర్వం ఋషులు, మునులు, మాతాజీలు అందరూ కూడా ఒకప్పుడు అందరు తపస్సు చేసుకున్న వాళ్ళే. అది అడవులలో, ఇళ్లల్లో రకరకాలుగా సాధన చేశారు శక్తి సంపాదించడం కోసం, దేవుడితో మాట్లాడడం కోసం. మనుషులతో మాట్లాడుకోవడం ఎంత సహజమో దేవుళ్ళతో కూడా శక్తి కలిగిన వాళ్ళు మాట్లాడేవారు. ఉదాహరణకి
పాండురంగడితో తుకారం మాట్లాడాడు, అవును. మనం సినిమాల్లో వాటిలో చూసాం. వెంకటేశ్వర స్వామితో మరి మన ఈ మధ్య చాలా ఫేమస్ అయిన మూవీ కూడా నాగార్జున, అన్నమయ్య, ఆయన కూడా మాట్లాడాడు. నారదుడు రోజు మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే చాలా చరిత్రలో చాలామంది ఉన్నారు భగవంతులతో మాట్లాడిన అదృష్టవంతులు. అదేమీ కష్టం కాదు, ఇష్టంగా చేయొచ్చు. ఎలా? మీరు ఇన్వాల్వ్మెంట్ ఇన్ దట్ రిసీవింగ్ కెపాసిటీ, ఇంక్రీజింగ్ యువర్ సెల్ఫ్, శక్తి వచ్చేస్తుంది. బాగా భోంచేసాం ఇష్టమైన కూరలతో, 2-3 గంటలు ఆకలేదు, తృప్తిగా ఉంటుంది. అబ్బా భలే ఫుడ్ అని ఫంక్షన్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇష్టమైన కూరలు చేసుకుంటాం, సహజమే కదా. ఇష్టంతో చేసే ప్రతి పని మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరే అదవుతారు. మీరే అదవుతారంటే తత్వమసి సంస్కృతం అంటే యు ఆర్ దట్. యు ఆర్ దట్ అంటే ఎవరైతే అది అవ్వాలనుకుంటున్నారో, శక్తి స్వరూపులు అవుదాం అనుకుంటున్నారో, శక్తి సంపన్నులం అవుదాం అనుకుంటున్నారో, వారు ఆ శక్తిని సంపాదిస్తారు. శక్తి మయమైపోయి శక్తి స్వరూపంగా మారిన తర్వాత అప్పటిదాకా విడిగా ఉండే శక్తి ఈయన శక్తి అవతారం అయిపోతుంది. ఇప్పుడు దేవుళ్ళందరూ కూడా మానవ అవతారంలోంచి భగవత్ అవతారంలో మారిన వాళ్ళే. 9 అవతారాలు అంటే దేవుడు కావాలని ఈ రూపం తీసుకున్నాడు. ఉత్తమమైనటువంటిది మానవ అవతారం. ఈ ఇంకా పబ్లిసిటీ పెరగడానికి ఓ కారణం ఉంది. మధ్యలో అవతార్ సినిమా అని ఒకటి వచ్చింది. ఫస్ట్ పార్ట్, 2 పార్ట్, ఐ థింక్ 3rd కూడా వచ్చిందేమో తెలియదు. అంటే ఏమిటి? అవతార్ అనేటువంటి పదం వాళ్ళకి నచ్చింది. సంస్కృత పదం అవతరించుట, ఒకటి షేప్ తీసుకొనుట, ఒక వస్తువు. శిల్పులు కూడా చెక్కుతారు. అది బొమ్మలుగా చెక్కచ్చు, రకరకాలుగా ఇష్టమైన రూపాల్లో చెక్కుతారు. అంటే అది ఆ రూపాన్ని ఇవ్వడం, అవతరించడం కాదు. అది మనలో ఉండే బాడీస్లో మదర్ 7 months కంప్లీట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో అప్పుడు ఆత్మ, నిజమైన ఆత్మ వస్తుంది. 7th month నుండి 6 days వరకు. కొంతమంది 1st, 2nd, 3rd, 4th, 5th days మ్యాక్సిమం ఆ లోపల జన్మ తీసుకుంటారు, అవతరిస్తారు. ఆ తల్లి గర్భంలో మానవ రూపం, అమ్మ రూపం, ఏ రూపం ఉంటుంది కదా. అంటే ఏమిటి? అవతరించడాన్ని విశేషంగా మనం దేవుళ్ళకి ఆపాదించాం 9 అవతారాలు. అలాగే ఇప్పుడు కల్కి అవతారం రాబోతోంది. సరే, అది ఇంకో సబ్జెక్ట్. అవతారాలు ఇవన్నీ కూడా మీకు శక్తి ఉన్నప్పుడే అవతరించడానికి వీలు కలుగుతుంది. లేకపోతే ఎలా? కాదు. ఆ రూపం రావాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి. పోలీస్ వాళ్ళ డ్రెస్ ఉంటుంది, డాక్టర్స్ డ్రెస్ ఉంటుంది, స్వామీజీల డ్రెస్ ఉంటుంది. అంటే అది వేసుకుంటే స్వామీజీ అని అర్థం, ఇది వేసుకుంటే డాక్టర్ గారు అని అర్థం, పోలీస్ బట్టలు వేసుకుంటే పోలీస్ స్వామి అని అర్థం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్. ఎందుకంటే ఈయన ఆయన అని చెప్పడం గుర్తు కోసం. ఈ బాడీస్లో కూడా ఆత్మల్లో ఆత్మ ప్రవేశించినప్పుడు ఆ అవతారం దాల్చి అవతరించిన మానవుడుగా మిగిలి ఈ తపస్సులు కానీ అవి కానీ ఇవన్నీ కూడా శక్తిని సంపాదించిన తర్వాత శక్తిమంతుడు అవుతాడు, శక్తి స్వరూపుడు అవుతాడు. అన్ని శక్తులు వస్తాయి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, 100 రూపాయలు నాకు అప్పు కావాలి తల్లి అంటే, నీ దగ్గర 100 కంటే ఎక్కువ ఉంటే నాకు ఇస్తాం, మళ్ళీ నేను ఇస్తాను అని చెప్పి నమ్మకంగా. అంటే ఒక మనిషి ఏదైనా పొందినప్పుడే ఇతరులకు ఇవ్వగలుగుతాడు. ఆయన దగ్గర లేకపోతే ఇంకోరి దగ్గర అడుక్కోగలుగుతాడు. రెండూ ఉన్నాయి. అలాగే మనకు శక్తులు వచ్చాక శక్తిని ట్రాన్స్మిట్ చేయొచ్చు, శక్తి పాస్ చేయొచ్చు, శక్తిని ఇంకోరికి ప్రసరింప చేయొచ్చు, చేతి ద్వారా, కాళ్ళ ద్వారా, నొసటి ఇట్లా టచ్ ద్వారా. కానీ ఆ శక్తులని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా. అవును. మంచివాళ్ళు తక్కువ, ఆశలు విహంగాలు పక్షుల్లాగా ఎగురుతున్నాయి. ప్రతివాడికి తొందర ఒక్క రోజులో అయిపోవాలి, 10 రోజుల ఇమీడియట్, ఇన్స్టెంట్ అనే పదం వాడచ్చు. మరి మంచైనా చెడైనా ఇన్స్టెంట్గా జరుగుతోంది. ఇప్పుడు కలియుగంలో మానవులు అదృష్టవంతులు. ఒకప్పుడు పాపాలకు శిక్షలు వేరే ఉండేవి. ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తే మానవుడు చచ్చిపోయే లోపలే పాపాలకు శిక్షలు అనుభవిస్తున్నాడు. మొన్నటిదాకా కోట్లు సంపాదించాడు, ఇప్పుడు ఏదో బిజినెస్లో పెట్టాడు, పోయాయి.
అంటే ఇంకేమిటి, అయిపోయింది కదా అర్థం. ఇంకొక జనరేషన్ కూడా అవసరం లేదు. సో మన పాపం అంతా కూడా ఈ జన్మలోనే మన అదృష్టవంతులం. దేని విషయంలో? పాపాలకి పుణ్యాలకి ఇక్కడే చిట్ట తేలిపోతాం. ఒకప్పుడేమో నెక్స్ట్ బర్త్, ఆ బర్త్ ఇలా కొన్ని ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ఎక్కువ పాపాలు ఉంటే ఈ 60-70 ఏళ్లలో వాడికి మరి పనిష్మెంట్ సరిపోకపోతే నెక్స్ట్ బర్త్ తీసుకోవాలి వాడు. మళ్ళీ ఈ పనిష్మెంట్స్ అన్నీ ట్రాన్స్ఫరబుల్. ఇప్పుడు మన జన్మలు కూడా ఒక కోరికతో ఒకటి అది కావాలి ఇది కావాలనుకుంటే పూర్వ జన్మలో ఆ కోరుకున్నవి మిగిలినవే ఈ జన్మలో పొందడం కోసం ఈ జన్మ. అది సీక్రెట్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దేవుళ్ళల్లో కూడా అవతారాల్లో రామావతారం, కృష్ణావతారం, వరాహ అవతారం, అవిట్లో కూడా కొన్ని అవతారాల్లో కాని పనులు ఇంకో అవతారంలో వచ్చి చేశాడు. చరిత్ర చెప్తాం. మానవులు కూడా దేవుళ్ళతో పోల్చలేం, కానీ అది మానవులకి వర్తిస్తుందా అన్నది. ఇప్పుడు మానవులు కూడా ఈ జన్మలో కొన్ని చేసి అర్ధాంతరంగా చనిపోవడాలు, యాక్సిడెంట్లో కానీ ఏవో రకరకాలుగా, మళ్ళీ నెక్స్ట్ బర్త్లో ఇవన్నీ కంప్లీట్ చేయకుండా మోక్షం రాదు, వేరే లోకాలకి వెళ్ళలేడు. ఎందుకంటే మరి కమిట్మెంట్ ఉంది కదా, కమిట్ అయ్యాం కదా, అది అవ్వాల్సింది, తప్పదు. ఉద్యోగాలైనా అంతే. మంచిగా మీరు రిజల్ట్ మన రిజల్ట్స్ చూపిస్తే ప్రమోషన్ వస్తుంది, లేదా ఉద్యోగం పోతుంది. వ్యాపారాలు కూడా అంతే, బాగా చేస్తేనే వ్యాపారం. ఇవన్నీ ఆల్ డిపెండ్స్ ఆన్ పవర్. శక్తి వస్తే చేసేటువంటిది, శక్తితో కలిగి చేసేటువంటి దానికోసం ఉదాహరణ చెప్పా. లేకపోతే ఒకటే లైన్లో చెప్పేసేయచ్చు. ఆ శక్తి ఉంటే ఈ చేయొచ్చు, ఆ చేయొచ్చు. మనం తినేదానికి శక్తి కావాలి, చూసేదానికి శక్తి కావాలి, గాలి పీల్చడానికి శక్తి కావాలి, వినడానికి శక్తి కావాలి, నడవడానికి శక్తి కావాలి, తినడానికి శక్తి కావాలి, ఎవరికైనా ఇవ్వడానికి కూడా శక్తి కావాలి. శక్తి లేనిది మనం ఏ మూమెంటు లేదు. ఆలోచన కూడా శక్తి కావాలి. ఇన్ని ఉన్నాయి. అందుకని శక్తి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. సంపాదించవచ్చు, శక్తిని అనుభవించవచ్చు, ఉపయోగంగా మనకి అనుకూలంగా మంచి పనులకి శక్తి బాగా పనిచేస్తుంది, చెడు పనులకి శక్తి పనిచేస్తుంది టెంపరీ. తర్వాత పనిష్మెంట్ ఉంటుంది, అది అనుభవించాలి, తప్పదు, ఎవరికైనా తప్పదు. గతంలో రాక్షసులు కూడా ఎన్నో అవతారాలు ఎత్తి విష్ణుమూర్తి చేతిలో చనిపోవడాలని జరిగాయి. అందుకని శక్తి సంపాదించవచ్చు, తపస్సు చేసి నిష్టగా ఉండొచ్చు, మనసు పెట్టచ్చు, సాధించవచ్చు. మంచి శక్తులు, మంచి బుద్ధులు. శక్తులు అంటే అవేవో ఆయుధాలు, వెపన్స్ కావమ్మా. మంచి గుణమే ప్రధానం. మంచి గుణం ఉన్నదనుకో చాలా మంచివాడు అంటాం. చెడు గుణం అనుకో వాడి దగ్గరికి పోవద్దు, వాడితో మాట్లాడుతూ చెడ్డబ్బాయి అంటాం. అంతే కదా. మంచి వాళ్ళని వెరిఫై చేస్తున్నాం, చెడ్డవాళ్ళని కూడా చేస్తున్నాం. ఇది ఎంత తేలికో శక్తులు వచ్చాక కూడా మంచి పనులు చేస్తూ మంచిగా మనం బ్రతుకుతూ సమాజానికి మంచి మార్పు తీసుకొచ్చే వాళ్ళే కారణ జన్ములు, సింపుల్గా. అందుకని ఇప్పుడు కూడా కారణ జన్ములు చాలామంది ఉన్నారు. అసలు ఉన్నారంటారా కారణ జన్ములు? మీకు కారణం అంటే ఒక పర్పస్తో పుట్టడం అమ్మాయి. ఇప్పుడు మీరు ఒక పర్పస్తో వచ్చారు ఈ బర్త్. ఇఫ్ యూ వాంట్ స్టాప్ హియర్, ఓకే. ఇప్పుడు మనం అనుకున్న తిరుపతి వెళ్దాం అనుకుంటాం, ఏదో అనివార్య కారణం వల్ల బుద్ధి కాల ఆపేస్తాం, క్యాన్సిల్ చేసుకుంటాం ప్రోగ్రామ్. దేవుడిదేనే కాదు, చుట్టాలదేనే కాదు, ఫ్రెండ్స్దేనే కాదు, ఇది సహజమే కదా. ఈ బర్త్ తీసుకున్నప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది, తొందరగా చేసేసుకుందాం అనుకుంటుంది. మళ్ళీ ఉన్నట్టుంది దాని మూడు ఏదో మారింది అనుకో, నెక్స్ట్ బర్త్లో చేసుకుందాంలే అని ఈ బర్త్ చాలా ఆపేస్తుంది. అంటే మన భాషలో విడిపోతుంది. మనమేమో వాళ్ళు ఏదో పోయారనుకుంటాం. పోవడం అంటే ఈ శరీరం వదలడమే కానీ ఆత్మకి చావు లేదు. ఎప్పుడు ఏ ఆత్మ చనిపోలేదు. చనిపోవడం అనే మన వాడుక పదం, అది ఎప్పుడూ ఉంటుంది, అజరామరంగా ఉంటుంది. అందుకని ఇవంతా వేదాంతం. ఈ దైనందిక జీవితంలో కూడా మంచి విషయాలు వినాలి అంటే మనకు కూడా కాస్త సుకృతం ఉంటేనే. ఎవరన్నా చెప్తే ఏదో విందాంలే, స్కిప్ చేయకుండా టీవీ చూస్తుంటే ఎన్నో మాలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు. నచ్చిన క్యాప్షన్, నచ్చిన సబ్జెక్ట్ ఉంటే కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చూసుకుంటా పోతుంటారు. ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా ఇలా ఫాస్టే చేసేస్తారు, దాన్ని వెళ్ళిపోవడమే. అదే అందుకని అందరికీ ఉపయోగంగా, అందరూ బాగుండడం కోసం, పిల్లా పాపలతో చక్కగా ఈ యొక్క సమాజంలో జీవించడం కోసం భగవంతుడు భక్తి అవసరము, శక్తి అవసరము, యుక్తి అవసరము, భుక్తి అవసరము. అందుకోసం అందరూ చక్కగా మంచి తీసుకోండి, మంచిని మీ హృదయాల్లో పెంచండి, మంచిని పంచండి. సమాజాన్ని మంచి సమాజంగా చేయడానికి మీ వంతు మీరు కృషి చేయండి. మీరే నిజమైన కారణ జన్మలు అయిపోతారు. సుఖీ భవ, వరదో భవ. శుభం.
థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.